హాయ్ ఐస్ వెల్కమ్ టు మూవీ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే మన కుబేరా సినిమా అయితే చూశాను. చాలా గ్యాప్ వస్తుంది సినిమాలు అయితే చూడటం లేదు ఈ మధ్య. బట్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలు అయితే చూసేద్దాం. ముందుగా ఈ సినిమాలో పాజిటివ్ కోసం మాట్లాడుకుంటే ధనుష్ అన్న అయితే ఇరగేస్తాడు. యాక్టింగ్ మామూలుగా లేదు. ఆయన ఎప్పుడు న్యాచురల్గానే చేస్తాడు. దానికి మించి అయితే ఉంటుంది ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ అయితే. అలాగే నాగార్జున గారి క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. డిఎస్పీ మ్యూజిక్ అయితే ఇరక్కొట్టేసాడు, మామూలుగా లేదు. కొన్ని సీన్లు అయితే గూజ్ బంప్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మ్యూజిక్. అసలు డిఎస్పీ ఇంత మంచి కంబ్యాక్ ఇస్తాడని అనుకోలేదు. పాటలు అయితే పోయిరా మావ తప్ప మిగిలిన అయితే అంతగా ఏమీ అనిపించలేదు. బట్ బీజిఎం అయితే మాత్రం గుమ్మేసాడని చెప్పుకోవచ్చు. అసలు డిఎస్పీ మ్యూజిక్ ఇచ్చినట్టే లేదు, చాలా చాలా నచ్చింది నాకైతే. యాక్చువల్గా మనం శేఖర్ కమల సినిమాలు చాలా సైలెంట్గా ఏదో సాఫ్ట్గా ఉంటాయి అనుకుంటాం. ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఈ సినిమా శేఖర్ కమల్లో తీసాడా అని అనిపిస్తుంది. నాకైతే ఈ సినిమాలో అయితే అందరి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా నచ్చినాయి. ఆ తర్వాత మ్యూజిక్ కూడా బాగా నచ్చింది. ఆ పోయిరమ్మ సాంగ్ అయితే ప్లస్ అనే చెప్పుకోవచ్చు ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే. ఆ తర్వాత నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే రన్ టైం అని చెప్పుకోవచ్చు. ఏకంగా 3 గంటల పైనే ఉంది. అంత రన్ టైం అయితే ఈ సినిమాకి అవసరం లేదని నాకైతే అనిపిస్తుంది. కొంచెం ట్రిమ్ చేసి ఉంటే చాలా చాలా బాగుండేది. అలాగే నెరేషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. అది కూడా బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఒక రన్ టైము, నెరేషన్ స్లో, ఈ రెండు పక్కన పెట్టేస్తే ఈ సినిమా అయితే మాత్రం చాలా చాలా బాగా అనిపిస్తుంది. విపరీతంగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. కామెడీ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్ సీన్స్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చాలా చాలా బాగా కనెక్ట్ అవుతారు జనాలు అయితే. నాకు కూడా బాగా నచ్చినవి ఆ సీన్లు అయితే. విలన్ క్యారెక్టర్ మాత్రం అంత పెద్ద ప్రాధాన్యత అయితే ఏమి ఇచ్చినట్టు లేదు. ఎందుకంటే చాలా సినిమాల్లో ఇలాంటి విలన్ క్యారెక్టర్ చూసాం. సేమ్ ఈ సినిమాలో కూడా అలానే అనిపిస్తుంది. ఇలాంటి ప్లాట్ మనకి గతంలో ఏదో ఎక్కడో చూసామే అన్న ఆలోచన అయితే వస్తుంది. బట్ దాన్ని మర్చిపోయే విధంగా అయితే మనకి శేఖర్ కమల గారు అయితే డిజైన్ చేశారు. మామూలుగా అయితే లేదు సినిమా అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ సినిమా గురించి ఎక్కువగా ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే ఇంకొక విషయం, మన రష్మిక మందన కోసం. ఆమె అయితే ఈ క్యారెక్టర్ చేస్తాను అసలు ఎవ్వరు ఊహించరు. చాలా సింపుల్ క్యారెక్టర్, మరి ఎలా ఒప్పుకుందో ఏంటో కానీ ఆమె కూడా చాలా బాగా నటించారు ఈ సినిమాలో అయితే. యాక్చువల్గా శేఖర్ కమల సినిమాలోకి వచ్చేసరికి సినిమాలో పాటలను ఏదో ఒకటి తీసుకుని దాన్ని రీమిక్స్ చేయడం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో అయితే అటువంటి ఒక్క సాంగ్ కూడా లేదు. ఉన్నదే 1-2 సాంగ్లు, అంతే ఒకటే రిజిస్టర్ అయ్యింది. అదొక లోటు కింద చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హుక్ స్టెప్స్ కూడా ఇందులో పెద్దగా రిజిస్టర్గా అయితే ఏమీ లేవు. అది కూడా చిన్న మైనస్ కింద చెప్పుకోవచ్చు. బట్ సినిమా అయితే మాత్రం ఎంగేజింగ్గా ఉంటుంది. ఆడియన్స్ని అయితే కట్టిపడేస్తుంది కొన్ని చోట్ల. కొంచెం ఓపిక పడితే 3 గంటల టైం మనం కాదనుకుంటే ఒక మంచి సినిమా అయితే, మంచి మెసేజ్ సినిమా అయితే చూసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. మీరు కనుక ఈ సినిమా చూపిస్తే మీకేమనిపిస్తుంది కామెంట్ అయితే చేసింది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.